పీస్ డైలాగ్ కమిటీ పిలుపు మేరకి స్పందించిన అన్ని రాజకీయ పార్టీలకి మేము నిజంగా చాలా అంటే ఒక రకంగా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇన్ని పార్టీలు ఒక శాంతి కావాలని కోరడం, ఆయా పార్టీలకి కింద జనం కూడా కొంత ఉన్నారు, కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి, కానీ అందరికీ కాస్త జనంతో సంబంధాలు ఉన్న వాళ్ళు కాబట్టి ఇది ఈ శాంతి చర్చలు అనేటువంటి ప్రక్రియని ప్రజల దాకా తీసుకుపోవడం ఎట్లా అనేది ప్రశ్న. జనతా పార్టీ శాంతి చర్చలు జరుపుతుందని మేము అనుకోవడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగానే ఉన్నారు. మొత్తంగా ఈ పోరాటాలని కేవలం మావోయిస్ట్ పార్టీ కాదు, మావోయిస్ట్ పార్టీ ఒకవేళ వాళ్ళు అంచగలిగితే వాళ్ళు అక్కడ ఆగకుండా మొత్తంగా వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ అభివృద్ధి నమూనాని, వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించిన అందరి మీద వాళ్ళు అణచివేత తప్పకుండా ప్రయోగిస్తారు. దాన్నే మనం ఫ్యాసిజం అంటున్నాం. కనుక ఇక్కడ ఆగదు అనేటువంటి దగ్గర ప్రారంభమై మనం శాంతి చర్చల్లో అందరము కోరుతున్నది ఏమిటంటే, ఇవాళ ఒక విప్లవ పార్టీ మీతో చర్చలు జరుపుతామని అన్నారు. శాంతి చర్చలు జరుపుతామన్న వాళ్ళతో ఎవరితోనైనా శాంతి చర్చలు జరపాలి. కానీ వాళ్ళు ఒక్క మాట, ఒక్క స్పందన లేదు. ఇంతకాలంగా ఇన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ స్పందన లేదు. వాళ్ళు స్పందించాలని కూడా అనుకోవడం లేదు. వాళ్ళ స్పష్టంగా వాళ్ళ నమూనా, వాళ్ళ అభివృద్ధి దిశ, వాళ్ళ భావజాలం, దాని మీద వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. కనుక ఎవరు అడ్డం వచ్చినా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు కానీ మనుషులు కానీ మేము ఎలిమినేట్ చేస్తాం. దేనికి అడ్డం వస్తే వాళ్ళు అనుకున్న అభివృద్ధి నమూనా అంటే అక్కడ ముఖ్యంగా ఖనిజాలు, ఆ ఖనిజాల కొరకని ఇవాళ కార్పొరేట్ ప్రపంచం చాలా తాహతపడుతుంది. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. కనుక ఈవెన్ ఇవాళ ప్రభుత్వం కూడా వెనక కార్పొరేట్లు తరుముతున్నారు, వీళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు ఏమి చేసే ప్రయత్నం లేదు. వాళ్ళని కాదంటే రేపు పొద్దుటి నుంచి మొత్తం మీడియా దేశమంతా ప్రచారం చేసేసి ఒక 2-3 నెలల్లో మొత్తం ప్రజాభిప్రాయాన్ని మార్చేంత శక్తి వాళ్ళకుంది, వాళ్ళ కార్పొరేట్ శక్తి. కనుక మనము శాంతి చర్చలు ఇక్కడ ప్రారంభం. ఇది మా దృష్టిలో గతంలో శాంతి చర్చలు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు కంబైన్డ్ స్టేట్లో శాంతి చర్చలు శాంతి గురించే జరగల. శాంతి చర్చల్లో అప్పటి విప్లవ పార్టీ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అనే దగ్గర ప్రారంభమైంది. అది 10 ఏళ్ళు ప్రయత్నం తర్వాత వాళ్ళు ఒక 7 డిమాండ్స్ పెట్టారు. ఆ 7 డిమాండ్స్లో 3 చాలా ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకటి, భూమి పంచాలి గ్రామీణ ప్రాంతాల్లో. రెండవది, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలి, ప్రజాస్వామ్య హక్కుల యొక్క పరిధి పెరగాలి. మూడవది, అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది ఒరిస్సాలో కిడ్నాప్ జరిగినప్పుడు కూడా కలెక్టర్ వదలడానికి వాళ్ళు పంపిన 12 డిమాండ్లలో ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. మీరు అంతర్జాతీయ ఒప్పందాలని మీరు వెనక్కి తీసుకోవాలి అని అన్నప్పుడు హోమ్ సెక్రటరీ తర్వాత ఎవరైతే మాతో చర్చలు జరుపుతున్నారో వాళ్ళు చెప్పారు, ఇది ఇంపాసిబుల్, ఇది సాధ్యమయ్యేది కాదు. ఒక కలెక్టర్ కిడ్నాప్కి ఇది ఒక అసాధ్యమైన డిమాండ్. మేమే ఒక రకంగా డిమాండ్ డ్రాప్ చేశాం. ఎందుకంటే రూలింగ్ క్లాస్ అంత కమిటెడ్గా ఉన్నాడు. కనుక శాంతి చర్చలు అనేది ఒకవేళ ఇవాళ ప్రభుత్వము శాంతి చర్చలకు అంగీకరిస్తే సమాజము, మనందరము, అన్ని రాజకీయ పార్టీలు చర్చించవలసింది ఏంటంటే, శాంతి దగ్గర చర్చల దగ్గర ప్రారంభమై శాంతియుత సమాజం ఎట్లా సాధ్యం, సమాజంలో ఒక శాంతి కావాలి, ప్రజలు శాంతియుతంగా జీవించాలి. శాంతికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. యుద్ధం కంటే శాంతి చాలా గొప్పది. దానిలో మానవ సమాజం ఎప్పుడు కూడా యుద్ధం గొప్పదని అనలే, శాంతే గొప్పది. ఇంకా మనిషి కాస్త భద్రతతో, కాస్త గౌరవంగా, కాస్త సమానత్వ భావనతో,
ఆ జీవించినంత కాలము సరే ఈ ప్రపంచానికి వచ్చినందుకు నేను బాగానే జీవించాను అనే ఒక భావనతో మనిషి ఈ ప్రపంచం వెళ్ళిపోవాలి. కానీ ఇవాళ ఇంత అశాంతిమయమైన ఇంత హింసాయుతమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి శాంతి చర్చలు అనేటువంటి దానికి ఒక విస్తృత అర్థం ఉన్నది. ఇవాళ విప్లవ పార్టీకి ప్రభుత్వానికి శాంతి చర్చలు జరగాలి. తర్వాత తప్పకుండా ఈ మానవం ఆగాలి, ఆపరేషన్ కగారు ఆగాలి అనేటువంటి దగ్గర ప్రారంభమై ఇక్కడే ఇది ఆగదు, ఇది ఇంకా చాలా ముందు పోతుంది. తెలంగాణలో ఇవాళ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పీస్ డైలాగ్ కమిటీ అని ఏర్పడింది. కానీ జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఫర్ పీస్ అనేది ఒకటి ఏర్పడి కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని దాదాపు 30 జాతీయ సంస్థలతో అది ఏర్పడ్డది. దానికి ఒక కమిటీ కూడా ఉంది. వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనము రాష్ట్ర స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ జాతీయ స్థాయిలో జరిగిన సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వచ్చారు. మేము కూడా ఆ కమిటీలో భాగస్వాములు ఉన్నాను. కనుక నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఆ కమిటీ వాళ్ళకి నిన్నే చెప్పాను. మన కమిటీ తరఫున ఇక్కడ ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, వెళ్తాము అనేది చెప్పాము. కనుక ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన సభ్యులందరూ కూడా ఇవాళ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక బాధ్యతగా, ఒక చరిత్ర మన మీద వేసిన బాధ్యతగా వెనక్కి వెళ్ళి ఎక్కడ వీలుంటే ఎక్కడ సాధ్యమైతే ఈ శాంతి చర్చల ప్రస్తావన జరగాలి, దాని విషయంలో చర్చ జరగాలి, జనంలో చైతన్యం పెరగాలి, మాకు మరింత మెరుగైన శాంతియుత సమాజం కావాలి అనే చైతన్యం సమాజంలో మనం పెంచగలిగితే అంతిమంగా ప్రజాస్వామ్యమైన, రాజ్యాంగమైన, చట్టబద్ధ పాలనైన కాపాడగలిగింది ప్రజల చైతన్యమే. మనం దాంట్లో భాగం, క్యాటలిస్ట్ మనం. ప్రజల ఇప్పుడున్న చైతన్య దశ ప్రజలు ఆర్గనైజ్ అయి ప్రొటెస్ట్ చేసే స్థాయిలో ఇంకా సమాజం ఎదగలేదు. కనుక ఇవాళ శాంతి చర్చలు ఏమొస్తాయి చూద్దాం. శాంతి అంటే నేను చాలాసార్లు శ్మశాన శాంతి కాదు. శాంతి అంటే అదొక సజీవమైన మానవ ప్రక్రియ. ఆ ప్రక్రియకు పనిచేసే క్రమంలోనే మనం సమాజంతో నిరంతరంగా స్పందిస్తూ సమాజాన్ని మరింత ఎడ్యుకేట్ చేయలేదా, ప్రజల అనుభవాన్ని మళ్ళీ ప్రజలకు చెప్పాలి అంతే. ప్రజలు చాలా కష్టపడుతూ ఆదివాసుల వాళ్ళ కష్టాలు మనం ఊహించలేని కష్టాలు. ఈ మధ్య నిన్న హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. అనంతపూర్లో ఒక పిల్లోడిని తీసుకెళ్లారు. మేము 10,000 తీసుకొచ్చింది. ఆ పిల్లోడిని 9 ఏళ్ల పిల్లోడిని పట్టుకుపోయి వాడి దగ్గర పెట్టుకున్నాడు. మళ్ళీ వాడు నా డబ్బులన్నీ ఇవ్వు నువ్వు రమ్మంటే వాడు ఆమె కొంత ఇబ్బంది అయి పోలే పిల్లోడిని చంపేశారు. ఆ 9 ఏళ్ల పిల్లోడిని చంపేసి అక్కడెక్కడ ఉన్నది ఉంటే నా దగ్గర తీసుకొని పాతి పెట్టారు. ఇన్వెస్టిగేషన్ అంటే ఇవాళ అనంతపురం జిల్లాలో బాండెడ్ లేబర్లో 9 ఏళ్ల పిల్లవాడిని వచ్చి పట్టుకపోయి వీళ్ళు ఆమె తీసుకున్న అప్పు ఇవ్వలేదని ఆ పిల్లోని చంపారు. ఎటువంటి సమాజం మనం జీవిస్తున్నాం? ఇది జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. కనుక ఈ ఇష్యూస్ ఏవైతున్నాయో ఈ సమస్యలన్నీ కూడా శాంతి చర్చల భాగంగా కగారు ఆపాలి అనే దగ్గర ఒకటి, అది ప్రభుత్వము ఆపాలి అని మనం ఒత్తిడి పెడుతున్నాం. కానీ దీన్ని ఇంకా విస్తృతంగా సమాజంలో తీసుకుపోవడమే ఇవాళ మన చారిత్రక బాధ్యత. పిలువగానే వచ్చిన అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు.